ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు రాత్రి 12 గంటల నుండి తులారాశి వారి జాతకులు తలనొప్పికి మీకు 1,00,000 కారణాలు ఉంటాయి. అసలు ఏం జరగబోతుంది అంటే గనక, ఎటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్లబోతున్నారు అంటే గనక ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు అనుకున్న దానికన్నా శుభకరమైనటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు. కానీ నవగ్రహాల్లో శుక్రుడు మరియు రాహువు యోగిస్తున్నారు అద్భుతవంతంగా. కాకపోతే ఇక్కడ ఒక చిన్న తెరకాసు కూడా ఉన్నదండి. మీరు ఏమిటంటే గనక ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కాస్త చికాకుతో మొదలు అవుతారో, కాస్త ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ మీకు గడిచే కొద్దీ కూడా రోజులు బాగుంటాయి. చికాకు పూర్తవుతుంది, బ్రహ్మాండవంతంగా కలిసి వస్తుంది. అందుకే ఏ పని చేసినా కూడాను మీరు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చేయండి. అంతా శుభం కలుగుతుంది. ఆర్థిక పర వ్యవహారాలు అన్ని కూడా మెరుగ్గా ఉంటాయి. అప్పులు చేయడం కానీ, రుణాలు తీర్చడం కానీ, లోన్స్ కి అప్లై చేయడం కానీ, భూముల వ్యవహారాలు కానీ, ఇలా అన్ని కూడా మీకు చక్కగా అనుకూలిస్తాయి. శుక్రుడి యొక్క బలం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడాను మీ జీవితం తిరగబడబోతుంది. శుభకార్యాలు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి కనబరుస్తారు. ఉన్నతాధికారులకు, సంతకాలకు విలువ ఉన్న ఉద్యోగస్తులకు, బాసులకు మరియు మేనేజర్స్ కి మీకు చాలా వరకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే అన్ని కార్యాలు కూడా మీరు కోరుకున్న విధంగా పూర్తి చేస్తారు. అలాగే వీరికి మాత్రమే కాకుండా మిగతా అన్ని రంగాల వారికి కూడా ఎంతో మేలు కలిగే గోచార ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మానసిక మరియు శారీరక అలసట తగ్గుతుంది, విశ్రాంతి లభిస్తుంది. మొత్తం మీద చెప్పాలంటే గనక ఈ రోజు రాత్రి 12 గంటల నుండి కూడా కీలకమైన వ్యవహారాల్లో ఈ రాశి జాతకులు తలదూర్చకుండా ఉంటే గనక కేవలం మీ హాబీస్ మీద మాత్రమే దృష్టిని పెట్టడం మంచిది. తులారాశి వారి జాతకులకు ఏమిటంటే గనక మీకు ఈ యొక్క సమయాలు చాలా వరకు కలిసొస్తాయి. బుధవారం, గురువారం తిథులు అనుకూలిస్తాయి. ఆదివారం రోజున మీరు దివ్యమైన తిథి కావున మీరు ఏదైనా నూతన కార్యక్రమాలు చేయాలంటే ఇక ప్రారంభించొచ్చు నిస్సంకోచంగా. నిశ్చితార్థాలకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్ల వ్యవహారాలకు, నూతన వస్త్రాభరణాలను ధరించడానికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఇక ఇప్పటి వరకు కష్టాలు అన్ని కూడా మర్చిపోండి. రోజులు ఫలప్రదంగా ముఖ్యంగా సాగడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఉదయం నిద్రలేచి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించండి. అలాగే ఒక నూలు పోగును తీసుకుని ఓం గణపతియే నమః అంటూ 7 మూడులు వేసి ఆ దారాన్ని బయటకు వెళ్లేటప్పుడు వెంట పెట్టుకుని వెళ్ళండి. ఇలా చేసి దినచర్య ప్రారంభిస్తే ఈ రాశి జాతకులకు ప్రతి పనిలో విజయం దక్కే అవకాశం ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఈ రోజు రాత్రి 12 గంటల తర్వాత నుండి కూడాను మీ జీవితం బహుగా మారబోతూ ఉంది. విశేషంగా కలిసి రాబోతూ ఉంది. సకల కోరికలు నెరవేరుతాయి. అష్ట ఐశ్వర్య భోగ భాగ్యాలు ప్రాప్తిస్తాయి. అంతా మేలు కలుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.